హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. సిచ్యువేషన్ లో మీరు చూస్తూ ఉంటారు సార్, మన రీసెంట్గా కూడా వందే మాతరం గురించి చాలా చర్చలు జరిగినాయి. మన పార్లమెంట్ లోక్సభలో కూడా మోడీ గారు ఒక 10 hours ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికే కేటాయించారు. దానిపైన ఎన్నో డిస్కషన్స్ జరిగినాయి సార్. అసలు ఈ వందే మాతరం వల్లనే మనకు బ్రిటిషర్స్ నుంచి అంటే అది స్వతంత్రం అనొచ్చు, అధికార బదిలీ అనొచ్చు. ఆ టైంలో అందరూ ఉత్తేజం, అందరూ ఒక యూనిటీ లాగా ఫామ్ అవ్వడానికి ఎంతో ఈ వందే మాతరం ఉపయోగపడింది. అలాంటి దాని గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం సార్. అంటే అది కంపల్సరీగా కాదా, అది ఉండాలా వద్దా, లేకపోతే 2 స్టాంజెస్ తీసేయాలంటారు సార్ కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు. అంటే మా మనోభావాలు ఎందుకు మీరు కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు, కొందరు చెప్పారు, ముస్లింలు చెప్పారు, ఎందుకు చెప్పరు? మీరు అడగండి, మీరు చెప్పండి. ముస్లింలు చెప్పారు కాబట్టి 2 స్టాంజాలు తీసేస్తున్నారు. ఇది తెలియాల ప్రజలకి, ఈ విషయం తెలియాల. అసలు ప్రతి ఒక్కరు ఆనాటి కాలంలో వందే మాతర గీతం స్వాతంత్ర సమరానికి ఊపిరిలూదిన గీతం. అది ఒక సినిమాలో కూడా ఆ పాట పెట్టారు, వందే మాతరం వందే మాతరం అసలు కథం దొక్కినట్టు ఉంటుంది. అండ్ ఆ గీతాన్ని మన జాతీయ గీతంగా పెట్టాల్సింది. కానీ నువ్వు అన్నావే ఇందాక, నువ్వు అనలేకపోయావే. ఏది ముస్లింల వ్యతిరేకత వలన ఆ గీతాన్ని పూర్తిగా పెట్టకుండా ఒక 4 లైన్స్ పెట్టారు. ఇది మనం ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలయ్యా. అసలు జాతీయ గీతంగా ఉండాల్సిన గీతాన్ని ఇప్పుడు కూడా జాతీయ గీతమే, కానీ నీకు ఇప్పుడు జనగణమన ఉంది కదా, జనగణమన అంత ఆదరణ దీనికి ఉందా? లేదు. అసలు జనగణమన యొక్క చరిత్ర తెలుసా? జార్జ్ IV భారతదేశాన్ని విజిట్ చేసినప్పుడు ఆయనకు స్వాగత వచనాలు పలుకుతూ రాసినటువంటి గీతం అది జనగణమన. సరే పోనీ, ఇప్పుడు దీనికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అది యాప్ట్గా ఉందా? పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ. వంగదేశంలో సగం పోయింది, సింధు పోయింది. ఇంకా ఎందుకు పాడుకుంటావు నువ్వు? నేను జాతీయ గీతాన్ని అవహేళన చేయడం కాదు, కానీ ఏ గీతం అయితే ప్రజలకు స్వాతంత్రానికి ఊపిరిలూదిందో అటువంటి గీతాన్ని నువ్వు పక్కన పెట్టి ఒక వర్గం వాళ్ళ సంతృప్తి కోసం ఉన్న గీతంలో కొన్ని స్టాంజాస్ని తొలగించి, ఇది ఎంతవరకు కరెక్ట్? బహుబలధారిణిం నమామి తారిణిం, దాంట్లో భరతమాతని ఎలా ఇచ్చేస్తాడు తెలుసా? త్వం హి దుర్గా, త్వం హి ధర్మ. అటువంటి అద్భుతమైనటువంటి అంటే భావనలు కలిగినటువంటి గీతం అది. అటువంటి గీతాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. జార్జ్ IV ఆహ్వానిస్తూ ఒకసారి జనగణమన చెప్పు. వచ్చా సార్, చెప్పు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఆపు అక్కడికి. జనగణమన అధినాయక, హూ ఇస్ అధినాయక? జయ హే, హూ ఇస్ భాగ్య విధాత? ఎవరు భాగ్య విధాత? అధినాయకుడు ఎవరు? భాగ్య విధాత ఎవరు? జార్జ్ IV. మరి ఎందుకు సార్ దీన్ని జాతీయ గీతంగా ప్రకటించి
ఇప్పుడు పాఠ్యాంశాలు ఇప్పుడు చిన్నప్పటి అంటే నా చిన్నప్పటి నుంచి కానీ అది అధికార బదిలీ జరిగినప్పటి నుంచి కానీ ఒక విషయం చెప్తాను నేను ఎందుకయ్యా అనంటే నువ్వు రాసుకున్న నీ చరిత్రను ఎవడో రాస్తే నువ్వు చదువుకుంటున్నావు. నీ చరిత్ర నువ్వు చదువుకుంటున్నావా? లేదు. నీ చరిత్ర అంటూ అసలు నీకు ఉందన్న సంగతి తెలుసా? తెలియదు. మరి ఇంత ముసుగులు మనకేసి మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు మనల్ని ఒక అంధకారంలోకి దోశారు. 60 సంవత్సరాలు భారతదేశం సాంస్కృతికంగా ఎంత నాశనమైంది అనంటే 1000 సంవత్సరాల్లో ముస్లింలు చేయలేనంత నాశనం, 200 సంవత్సరాల్లో క్రిస్టియన్లు చేయలేనంత నాశనం 60 సంవత్సరాలలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ చేసింది. నాకేమీ భయం లేదు, ఉన్న విషయాన్ని బద్దలు కొట్టి చెప్తాం. కాబట్టి మనం ఇప్పుడు జనగణమన అధినాయక నేను లేస్తాను, నిలబడతాను, సెల్యూట్ చేస్తాను. కానీ ఈరోజు కూడా అదే ముస్లింలు జాతీయ గీతం ఇది అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత అది నా జాతీయ గీతమే. అది ఏదైనా కానీ డిక్లేర్ చేసిన తర్వాత నా జాతీయ గీతమే. జెండా డిక్లేర్ చేసిన తర్వాత అది నా జెండా, అంతే. ఈ రోజుకి అదే ముస్లింలు మేము భారత జాతీయ జెండాకు నమస్కరించాం, ఈ జనగణ జాతీయ గీతానికి మేము లేచి నిలబడం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడేం చేస్తారు? ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడేం చేస్తారు? అంతకుముందు అదే మాట వందే మాతర గీతానికి చెప్తే దాంట్లో 2 స్టాంజాలు తొలగిస్తారు. ఇప్పుడు దీనికి వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా. ఇప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? జాతీయ గీతం నువ్వు ఒక్కటేనయ్యా, నువ్వు భయపడితే వాళ్ళు భయపెడుతూ ఉంటారు, నువ్వు భయపెడితే వాళ్ళు భయపడతారు. ఇది సత్యం. మనం భయపెట్టడానికి సిద్ధంగా లేవు, మనం బుజ్జగించడానికి సిద్ధంగా ఉన్నాం. అరే బాబు 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 ఓటేస్తానంటే చెప్పులు నాకే కుక్కలు తయారైనవి భారతదేశంలో. ఎగ్జాక్ట్లీ. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు నిజాన్ని ఎట్లా తెలుసుకుంటావు? ఎంతమంది ఉరికంబం ఎక్కుతూ కూడా వందే మాతరం అంటూ ఆనందంగా ఉరికంబం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వందే మాతరం అంటూ గుళ్ళకు ఎదురుగా నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని మొత్తం భారతదేశం మొత్తం ఎందుకయ్యా ఆర్ఎస్ఎస్ స్థాపన చేసి 100 సంవత్సరాలు అయిందా? ఎవరు స్థాపన చేశారు? ఐడియా లేదు సార్. అన్యాయం అయ్యా ఇది. ఆర్ఎస్ఎస్ని మొదలుపెట్టింది ఎవరు? డాక్టర్ హెడ్గేవార్, అవునా? ఆయన వందే మాతర గీతం పాడితే స్కూల్లో ఆయన స్కూల్లో నుంచి తొలగించారు. పాడినందుకు ఆయన పాడడం కాకుండా పిల్లలందరి చేత పాడించాడు. వాళ్ళకి నేర్పిస్తున్నాడు. పాడిస్తే ఆయన్ని స్కూల్ నుంచి తొలగించారు. వీర సావర్కర్ విషయంలో కూడా అదే జరిగింది. సో ఇంతమందిని ఆ గీతము ఒక ఉత్తేజపరిచింది అని అంటే, అటువంటి గీతాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయడం అని అంటే ఈ జాతి యొక్క ఆత్మను చంపడం. కోర్స్ వాళ్ళు ఈ జాతి యొక్క ఆత్మను చంపడానికే ఇవన్నీ చేసింది. సంస్కృతి సాంప్రదాయాలు నీ దేశాన్ని తల్లిగా ధర్మంగా, నీ దేశాన్ని సరస్వతిగా, దుర్గగా, లక్ష్మిగా నువ్వు ఆ స్టాన్జాలు చదివితే తెలుస్తుంది నీకు. శక్తిగా ఈ దేశమాతని కొలిచేటటువంటి గీతం అది.
ఈ ఈ ఈ ఈ ఈ పాడ్కాస్ట్ ఇది చేసేటప్పుడు నువ్వు స్క్రీన్ మీద ఆ గీతం యొక్క పూర్తి పాఠం వేయి. వేస్తాను సార్ తప్పకుండా. వీలైతే దానికి తెలుగుగా అర్థం కూడా వేయి. ఓకే సార్, అవసరమైతే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. చెయ్యి, తెలియాలయ్యా, ప్రజలకు తెలియాలా ఎటువంటి గీతాన్ని మనం పోగొట్టుకున్నాము. ఎందుకయ్యా అంటే ముస్లింల సంతుష్టీకరణ కోసం స్టాంజాల్ని తీసేశారు. ఇంకా ఏమి సంతుష్టీకరణ? దేశాన్ని 2 ముక్కలు చేస్తుంది, ఇంకా సంతుష్టీకరణేనా? వాళ్ళకి ఏంటంటే 2 అయినాయి కదా, 2 కాదు 1 కావాలి, మొత్తం ముస్లిం దేశంగా మారిపోవాలని వాళ్ళది. ముస్లిం దేశంగా మారినప్పుడు చేసుకో. ఇప్పుడు అధిక శాతం మంది హిందువులేగా, మరి హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిన పని లేదా? వీళ్ళకు సెక్యులర్ ముసుగేస్తే చాలు, వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళకు బుజ్జగిచ్చేది, వీళ్ళకు సెక్యులర్ ముసుగేసేది. వాళ్ళు మసీదుల్లో ఆయుధాలు పెట్టుకుంటారు, మసీదుల్లో నుంచి అక్కడి నుంచి ఈ మదర్సాల నుంచి విద్యావంతులైనటువంటి టెర్రరిస్టులు బయటకు వస్తారు. విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు. ఇంత మతమౌఢ్యం, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే ఇంకా హిందువు కళ్ళు తెరవకపోతే, ఇంకా నిద్రలోనే ఉంటే అది శాశ్వత నిద్రగా మారుద్ది. హిందువు కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. హిందువు చైతన్యవంతుడు కావలసిన సమయం ఆసన్నమైంది. మీరు తన 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 గొప్పతనాన్ని తను తెలుసుకోగలిగితే చాలు.